నరసన్న గారిని కూడా సత్యన్న నగర కార్యదర్శి ఇద్దరు కలిసి అంబేద్కర్ గారికి గండి అంజన్ మరియు రాజేశ్వర్ గారు గండి అంజన్న కొమ్మల రాయపాల్ గారు కూడా ఇద్దరు అందరూ అంబేద్కర్ గారికి ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్ఖానగడ్డ కరీంనగర్ లో చౌరస్తాలో ఏర్పాటు చేసుకున్న ప్రపంచ మాదిగ దినోత్సవానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యోగ అభినందనలు. అదేవిధంగా ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని ముఖ్యంగా చేసుకునే ఉద్దేశం ఏంటంటే మాదిగలంతా కూడా సాంస్కృతికంగా, సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పైకి రావాలనే ఉద్దేశంతో కుల సమస్యలు చర్చించుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని దీనిపైన మాట్లాడడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మేమంతా చెప్పే విషయం ఏంటంటే మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎక్కువ కులం కలిగిన జనాభా. ఈ జనాభాకి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదు. సో దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి మా యొక్క చట్టసభ సభల్లో కానివ్వండి, అధికారంలో కానివ్వండి మా వాటా మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జై భీమ్. స్థాపించుకొని నేటికి 5 సంవత్సరాలు గడుస్తున్నది. ప్రపంచ మాదిగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మాదిగలలో ఐక్యత రావాలని, మాదిగలు ఏకతాటి మీదకి రావాలని ఈరోజు ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మాదిగలు ఏకం కండి. ఓ రోజు ఇంతకు ముందు మాదిగలు ఎస్సీ అని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే మేము హరిజనులమని చెప్పుకునే వాళ్ళు. కానీ మందకృష్ణ మాదిగ ఎంఆర్పీ స్థాపించినాక మేము మాదిగొల్లమని గర్వంగా చెప్పుకుంటూ ఈ రోజు మాదిగ కులం అంతగా కలిసి ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు మాదిగలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై మాదిగ, జై జై మాదిగ. నా పేరు దండు అంజయ్య, మాదిగ, ఎంఆర్పిఎస్ కరీంనగర్ నియోజకవర్గ కన్వీనర్. ప్రపంచ మాదిగల దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని ఏర్పాటు చేయబడ్డ ఈ సమావేశానికి హాజరైన అందరికీ పేరు పేరులో నమస్కారాలు తెలుపుతూ వారందరికీ ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు కూడా తెలుపుతూ, నా పేరు తార నరసన్న, ఎంఈఎఫ్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుండి. మాదిగలు అన్ని పార్టీలలో ఉన్నారు. బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, టీఆర్ఎస్ లో ఉన్నారు, ఇక్కడ అన్ని పార్టీలల్లో ఉన్నారు. కానీ వేదిక ఏర్పాటు చేయబడ్డప్పుడు అందరూ కూడా ఇది మా ఇంటి సమస్య, మా ఇంటి కొరకు ఏర్పాటు చేయబడ్డ వేదిక అనే భావనతో అందరూ ఇక్కడ ఎప్పుడు ఏ వేదిక మన కొరకు ఏర్పాటు చేయబడ్డ పార్టీలకు అతీతంగా అందరూ వేదికను పంచుకొని అందరూ చెప్పేటి విని అందులో మనం విజ్ఞానాన్ని తీసుకొని మనం మళ్ళా మన యొక్క సమాజానికి పంచవలసిందిగా గద్దు చేస్తూ కోటి వేల గంటల తరబడి వేదికల నిలబడి మాట్లాడే శక్తి సామర్థ్యాలు మందకృష్ణ మాదిగతోటి మనకు వచ్చినాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మందకృష్ణ మాదిగ అన్నట్టు ఆయన ఏబిసిడి వర్గీకరణ ఈ కులాల్లో ఉండబడే 59 కులాలకు అందరికీ సమన్వయం జరుగుతలేదు. అందరికీ సమాన న్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణ ఒక్కటే లక్ష్య సాధన అని చెప్పేసి 1994లో స్టార్ట్ చేసిన ఉద్యమం 96 వరకు మొదటి కమిషన్ వేయించుకొని చంద్రబాబు కాలంలో మాకు సపోర్ట్ చేస్తే కృష్ణ మీకు వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే చంద్రబాబు అన్నాడు అప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసి అప్పుడు ఆడికెళ్ళి మనము
ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు మనకు అసెంబ్లీలో తీర్మానం పెట్టేసి రాష్ట్రపతి ఆమోదం తీసుకొని వర్గీకరణ చేసిండు. 5 సంవత్సరాల ఫలాలు చూడగలిగినాం. ఆశ్చర్యం కలిగే విధంగా ఫలాలు ఏ విధంగా నష్టపోతాం మన జాతి అనేదాన్ని అందులో చూసుకోగలిగినాం. ఆ తర్వాత దాన్ని మళ్ళా సాంకేతిక లోపాలను అడ్డం పెట్టుకుని మన సోదరులు సుప్రీంకోర్టు మీద కొట్టేయడం జరిగింది. సుప్రీంకోర్టులో దాన్ని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేవు, ఓన్లీ కేంద్ర పరిధిలో ఉన్నది, పార్లమెంట్లో చట్టం చేయాలి. కాబట్టి పార్లమెంట్ ద్వారా చట్టం చేయలేకుండా చంద్రబాబు తన రాష్ట్రానికి అధికారం లేకుండా వర్గీకరణ చేసి అమలు చేసింది కాబట్టి తప్పు అని సుప్రీంకోర్టులో కోర్టు చేయబడ్డది. అప్పుడు మనము మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎవరు అధికారం ఉంటే వాళ్ళు అక్కడున్న పార్లమెంటుకు మన కొట్లాట కృష్ణన్న స్టార్ట్ చేశాడు. అయితే కృష్ణన్న అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి మన ఉద్యమం కొట్టుడు అయింది కాబట్టి మన వర్గీకరణ మళ్ళా అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అయింది, కాంగ్రెస్ వెంబడి పడితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేసిండు, కమిషన్ వేయించిండు, అంత చేయించిండు. అది అయ్యే మూమెంట్లో ఆయన చనిపోయిన దురదృష్టం. అది మళ్ళా కాంగ్రెస్ 10 సంవత్సరాల పరిపాలన ఉన్నా మనకు అది జరగలేకుండా పోయింది. మరి మన వర్గీకరణ సాధన అనేది మన లక్ష్యమే, పుట్టింది ఎంఆర్పీఎస్ దాని కొరకు కాబట్టి లక్ష్యమే అది. కాబట్టి ఇప్పుడు టీడీపీ ఆ విధంగా పోయింది, కాంగ్రెస్ ఈ విధంగా అయింది, టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ గారు వర్గీకరణ మేము చెప్తాం, మందకృష్ణ పని అయిపోయింది, మందకృష్ణుడు ఏది కాదు ఆయన వదిలేసాడని మర్చిపోండి అని చెప్పేసి ఎన్నో మోసం మాటలు చెప్పి ఆయన కూడా దాన్ని గిచ్చినట్టు చేస్తా ఏడ్చినట్టు చేయని పద్ధతిలో వ్యవహరించడం చేత ఆయన 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన చేయకుండా మాదిగలను మోసం చేశాడు ఉద్యమానికి. మరి ఏం చేయాలి? మన వర్గీకరణ సాధన అనేది మనకు పార్లమెంట్లో జరగాలి. పార్లమెంట్లో జరగాలంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ, 303 ఎంపీలు ఉన్నారు, సరిపడా బలగం ఉన్నది కాబట్టి వాళ్ళు చేస్తారని మనకు మాటిస్తారు. కాబట్టి మళ్ళా కృష్ణమాదిగా మళ్ళీ బీజేపీతో కొట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి బీజేపీ వాళ్ళు మొన్న ప్రపంచమే చూసేంత ఆశ్చర్యపడంత పెద్దగా హైదరాబాద్లో 11వ నెల 23 మొన్న 18వ తారీఖు నాడు ప్రపంచం చూసే విధంగా అతి పెద్ద బహిరంగ సభకు మోడీ గారు స్వయంగా వచ్చి మాటిచ్చిపోవడం జరిగింది. ఆ విధంగా అందులో బీజేపీలో ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, మేము వర్గీకరణ చేస్తున్నామని చెప్పడం చేత ఇప్పుడు మళ్ళా మా కృష్ణమాదిగా ఆ పార్టీకి సపోర్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇది మనం మాదిగ సోదరులు కానీ ఇతర ప్రపంచం కానీ గ్రహించవలసింది ఏంటి అంటే కృష్ణమాదిగా ఒక పార్టీలో ఉండడు, ఆయన ఇంట్లోకి అల్లపోతాడు, అల్లపోతాడు. ఇది తప్పు అని ఇది గ్రహించవలసిన అవసరము ప్రజాలోకానికి ఉన్నది, మాదిగ సమాజానికి ఉన్నది, మిగతా అన్ని సామాజిక వర్గాలకు ఉన్నది అని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాం.